సీక్రెట్ అని ఒక బుక్ ఉండిద్దండి. ఈ బుక్ ఒక వెస్టర్న్ ఈ బుక్ రాస్తే కొన్ని కోట్ల మంది కొన్నారు. లాజిక్‌ల గురించి మాట్లాడేవాళ్ళు గారు ఈ బుక్ కొన్నారు. ఒకసారి ఈ బుక్ చదవండి. చదివి అప్పుడు మాట్లాడండి లాజిక్‌లు అంటే ఏంటని. అందరికీ నమస్కారం. సోమశేఖరం. అఖండ మూవీ కొన్ని అవాంతరాల మధ్య రిలీజ్ అయింది. ప్రీమియర్స్ కావచ్చు, ఫస్ట్ డే కావచ్చు, దాదాపు ఒక 30 కోట్లు నెట్ వసూలు చేసింది. డాక్ మహారాజ్ కంటే మంచి వసూలనే చెప్పొచ్చు. సినిమా మీద ఓవరాల్‌గా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. రివ్యూవర్స్ కావచ్చు, వెబ్‌సైట్స్ కావచ్చు మిక్స్డ్ టాక్ అయితే ఇచ్చారు. కానీ మౌత్ టాక్ మాత్రం చాలా బాగుంది. అందుకే సినిమా కలెక్షన్స్ బాగా వచ్చాయి. ఈ వీకెండ్స్ సాటర్డే, సండే కూడా ఈ యాప్స్‌లో మంచి జోష్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమాకి మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఇదే క్రమంలో కొంతమంది రివ్యూవర్స్ కేవలం అఖండ 2 ట్రోల్ మెటీరియల్ తప్పితే అందులో కంటెంట్ లేదు, సినిమా వేస్ట్ అన్నట్టు కొంతమంది మాట్లాడారు. డైరెక్ట్‌గా పేర్లే మాట్లాడుకుందాం. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అతను అఖండ 2 గురించి రివ్యూ చేశాడు. నేను అతన్ని చాలా రోజులు ఫాలో అవుతుంటాను. చాలా రివ్యూస్ చూశాను. క్రింజీ కామెంట్స్ చేయడం, క్రింజీగా మాట్లాడటం అతని స్టైల్. బట్ దాన్ని లైక్ చేసేవాళ్ళు ఉంటారు. సినిమాలో తప్పు ఒప్పులు ఉంటే అతను గట్టిగానే వాటిని చీల్చి చెండాడేస్తాడు. సో ఒక రకంగా నేను అతన్ని చేస్తాను. అందులో దాచడానికి ఏం లేదు. కాకపోతే అఖండ 2 దగ్గరికి వచ్చాక అతని రివ్యూ చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 9 నిమిషాలు పైగా రివ్యూ చేశాడు. మొదటి నుంచి చివరి దాకా ట్రోల్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానంటూ మాట్లాడాడు గానీ, అఖండ 2లో ఉన్న ప్లస్‌ల గురించి ఎక్కడ మాట్లాడలా. సినిమా అనేక ప్లస్‌లు ఉంటాయి, మైనస్‌లు ఉంటాయి. యాజ్ ఏ రివ్యూయర్‌గా వాటిని ప్రస్తావించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. కానీ అతని వీడియోలో ఎక్కడ కూడా అసలు అఖండ 2లో ప్లస్‌లే లేవు. అసలు అఖండ 2 సినిమా కాదన్నట్టే మాట్లాడారు. స్టార్టింగ్‌లో తను ఒక డిస్క్లైమర్ చెప్పడం జరిగింది. సినిమాని విమర్శిస్తుంటే అందులో కనిపించినటువంటి దేవుళ్ళని విమర్శించినట్టు కాదు అని ఒక డిస్క్లైమర్ వేసుకున్నాడు తన సేఫ్ జోన్ కోసం. కొన్ని పాయింట్ చూస్తే బాలకృష్ణ చేసిన ఫైటింగ్స్ కావచ్చు, అదే విధంగా లొకేషన్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. సినిమా స్టార్టింగ్ లో అఘోరా అయినటువంటి బాలకృష్ణ ఒక దీక్ష చేస్తాడు. అప్పట్లో పాశుపతాస్త్రం కోసం అర్జునుడు అలాంటి తపస్సు చేశాడు. అంతటి కఠినమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి ఈశ్వరుడు అనుగ్రహం పొందితే పంచభూతాలు మీ ఆధీనంలోకి ఉంటాయి. ఏ అస్త్రమైనా శస్త్రమైనా మిమ్మల్ని ఏమీ చేయలేదు అని ఆయన గురువు అయినటువంటి మురళీమోహన్ చేత కొన్ని డైలాగ్స్ అక్కడ ఉన్నాయి. తద్వారా బాలకృష్ణ గారు తపస్సులో పూనుకుంటాడు. అది స్టార్టింగ్ లో కనిపించింది. ఎప్పుడైతే ఆ తపస్సు చేసేది అయిపోయిందో దాని ద్వారా వచ్చిన శక్తుల వల్ల అస్త్రమైన శస్త్రమైన ఆ అఘోరాకి దాసోహం అవుతుంది. దీన్ని లాజిక్ గా ఉండటం కోసం బోయపాటి శ్రీను మొదటే ఆ ఎపిసోడ్ ని రాసుకున్నాడు. సో దానికి బాలకృష్ణకి లింక్ చేసి ఆ పవర్స్ వచ్చాయి కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు అని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చేసి అవుట్ ఆఫ్ బౌండరీస్ వెళ్ళిపోయారు. బార్బెల్ చెప్పినట్టు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సినిమాలో, వాటి గురించి కూడా మాట్లాడతాం. ఇక సెకండ్ పాయింట్ లొకేషన్స్ గురించి మాట్లాడారు. బాలకృష్ణ ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడ ముంచుకొండలో ఉంటాడు, ఈమెమో ఒక ప్రయోగశాలలో ఉండిద్ది, కట్ చేస్తే పోయి హిమాలయాల్లో లదక్లో తేలిద్ది అన్నట్టు మాట్లాడారు. ఆ సీన్ జరగడానికి ముందల్లా ఈ వ్యాక్సినేషన్ కనుగొన్నారని చెప్పినప్పుడు పిఎం ఒక మాట అంటాడు, ఈ వ్యాక్సిన్ మాస్ ప్రొడక్షన్ చేయాలంటే మనకున్న సోర్స్ ఏంటని అడిగితే లదాఖ్ లో ఉన్నటువంటి మన మిలిటరీ ల్యాబ్ లో మనం మాస్ ప్రొడక్షన్ చేయవచ్చు అంటూ అక్కడ అధికారులు చెప్తారు. ఓకే గో హెడ్ అని చెప్తారు. అక్కడికి స్టోరీ వెళ్ళింది. అక్కడే అటాక్ జరగడం జరిగింది. అక్కడి నుంచి ఆమె మంచుకొండల్లోకి వెళ్తాం, అక్కడ బాలకృష్ణ ఎంట్రీ ఉండటం జరిగింది. లదాఖ్ అంటే ఏమైనా మనకి తమిళనాడులోనో ఆంధ్రాలోనో కర్ణాటకలో లేదు. లదాఖ్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. లదాఖ్లో అక్కడి నుంచి సీన్ కంటిన్యూటీ ఉంది. కానీ బార్బెల్ మాట్లాడుతూ లొకేషన్స్ సీన్ కంటిన్యూటీ లేదంటూ మాట్లాడారు. నిజమే, ఆయనకి కనిపించకపోవచ్చు. ఎందుకంటే సినిమా మొదలైన కాడి నుంచి సినిమా చివరి దాకా ఏ కంటెంట్ ట్రోల్ మెటీరియల్ ఉంది, దీన్ని ఎలా ట్రోల్ చేయాలి, ఇక్కడ ఎలాంటి డైలాగులు వాడాలి, దీనికి తగ్గట్టు బీజిఎం ఏం ఉపయోగించాలి, ఇక్కడ ట్రోల్ చేయడానికి విజువల్స్ ఏం ఉపయోగించాలి అనే కోణంలోని సినిమా చూస్తే సినిమాలోని ప్లస్లు ఏం కనపడవు, ట్రోల్ లాగే కనిపిస్తుంది. బహుశా అతను ఆ కోణంలోనే సినిమా చూసి ఆ కోణంలో రివ్యూ ఇచ్చుంటాడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా పరంగా కొన్ని ట్రోల్ మెటీరియల్ అయితే ఉన్నాయి, కాదనం. సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు. బాలకృష్ణ యాక్టింగ్ సూపర్గా ఉంది, డైలాగ్స్ అయితే అద్భుతంగా పోయలే. వాటి గురించి ఎక్కడ మాట్లాడలేదే. అవి కూడా సినిమాలోనే ఉన్నాయి కదా, బయట ఎక్కడో లేవు కదా. అదేవిధంగా శివుడు భూమి మీదకి రావటం ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. దాని గురించి మాట్లాడలేదే. అది అఖండ సినిమాలో లేదా, అది వేరే సినిమాలోనే ఉందా? ఇలా ప్లస్ పాయింట్లు ఉన్న వాటిని కూడా పక్కన పెట్టేసి క్రింజీ ఆడియన్స్ కోసం క్రింజీ కామెంట్స్ చేస్తూ మొత్తం సినిమా వేస్ట్ అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదేంటే లాజిక్ అని మాట్లాడతారు. అవతార్ సినిమాలో తోకలు తీసుకెళ్లి వేరే జంతువులు వాటి కనెక్ట్ చేస్తే అవి ఇలా మాట వినేస్తాయి. మరి ఆ లాజిక్ ఏంటి? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఉంటే పెద్ద పెద్ద ఫ్లైట్స్ ని ఆపుతారు, పెద్ద పెద్ద ట్రైన్స్ ని సింగిల్ చేత్తో ఆపుతారు. అక్కడ లాజిక్ ఏంటి? వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే అవి మనం కళ్ళ ముందు జరగవు, ఎక్కడో
తీస్తుంటే అది మరో ప్రపంచం, మనం మాట్లాడకూడదు అంటారు. ఈ హిందూ ధర్మం కావచ్చు, ఈ టెంపుల్స్ కావచ్చు, ఈ శక్తుల గురించి అయితే మనం రోడ్డు మీదకి వస్తే రోడ్డుకి ఒక 2, 3 టెంపుల్స్ ఉంటాయి. మనం ఎప్పుడు చూసే శివుడే, మనం ఎప్పుడు చూసే హనుమంతుల్లే. ఏమైనా కామెంట్స్ చేయొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కదా, మన కళ్ళ ముందు కనిపించేవి కదా, మనకంటే ఎవరికి గొప్పగా తెలుసు అనేసి ఏదంటే అది మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. శివుడు ఏంటిది సీన్ గురించి మాట్లాడుకుందాం. అఘోర ఎక్కడో తపస్సు చేస్తుంటే శివుడు ఎలా వచ్చారో అది ఇదని ఒకప్పుడు ప్రకృతిని తమ ఆధీనంలో తీసుకుని ఋషులు, మహర్షులు తమకు కావాల్సిన పనులు చేసుకోగలిగారు. అలాంటి గొప్ప శక్తి మన భారతీయంలో ఉంది. దాని గురించి మాట్లాడరు. సైన్స్ చెప్తుండిద్ది క్వాంటమ్ టెలిపోర్టేషన్ అనేసి. దాని గురించి లాజిక్లు మాట్లాడరు ఎవరు. ఈ సినిమాలో శివుడు ప్రత్యక్షం అవడానికి కూడా ఈ ప్రక్రియ ద్వారానే జరిగిందని మనం అనుకోవాలి. అదేవిధంగా మనిషి విశ్వంతో కనెక్ట్ అవుతుంటాడు. మన భారతీయ మూలాల్లోనే అది ఉంది. దాన్ని ప్రస్తుతం సైన్స్ ఏమంటుందంటే యూనివర్సల్ కాస్మిక్ ఫీల్డ్ అని ఉంటుంది. ఈ విషయం గురించి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఎప్పుడో రాసి ఉంది, మనిషి విశ్వంతో కనెక్ట్ అవటం గురించి. ఇప్పుడు చెప్పండి లాజిక్లు. మరి సైన్స్ చెప్తే మరి వాటి గురించి లాజిక్లు అన్న ఓహో నిజమై ఉండిద్ది, సైన్స్ అంత పరిశోధన చేశారని. వాళ్ళు సైన్స్ చెప్పే ఎప్పుడు మన భారతీయులు, మన ఋషులు వేదాల్లో ఎప్పుడో రాసి ఉంచారు. వాటి గురించి ఇలాంటి సినిమా వచ్చింది. సీక్రెట్ అని ఒక బుక్ ఉండిద్దండి. ఈ బుక్ ఒక వెస్టర్న్ ఈ బుక్ రాస్తే కొన్ని కోట్ల మంది కొన్నారు. లాజిక్ల గురించి మాట్లాడేవాళ్ళు గారు ఈ బుక్ కొన్నాడు. ఒకసారి ఈ బుక్ చదవండి. చదివి అప్పుడు మాట్లాడండి లాజిక్లు అంటే ఏంటని. శాస్త్రాల్లో, గ్రంథాల్లో సంబంధించి ఉంటే మాత్రం వాటిని చదవరు, వాటిని పక్కన పెట్టేస్తారు. ఇంగ్లీష్ రచయిత ఈ బుక్ని రాస్తే మాత్రం కొన్ని కోట్ల మంది ఎగబడి కొన్నారు. ఓహో ఇలా ఉందా ప్రపంచం అనేసి. దీన్ని మన వాళ్ళు, మన భారతీయులు ఎప్పుడు చెప్పారు. మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో నలంద విశ్వవిద్యాలయాలు, నాగార్జున విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిని తర్వాత వచ్చినటువంటి పాలకులు, ముస్లిం పాలకులు కావచ్చు, తర్వాత బ్రిటిషర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు మన శాస్త్రాలను తగలబెట్టడం జరిగింది, మన గుళ్ళను ధ్వంసం చేయడం జరిగింది, మన విజ్ఞానాన్ని దోచుకోవడం జరిగింది. ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళకి కొంచెం సైన్స్ యాడ్ చేసి ఇలాంటి బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటి మాత్రం ఆహా ఓహో అంటారు. ట్రోల్ చేయడం ఎవరికైనా ఈజీ. ఇప్పుడున్న జనరేషన్కి అలాంటి మెటీరియలే నచ్చుతుంది. కానీ వాస్తవాలు మాట్లాడాలి మనం. కొన్ని సినిమా అనేది ఒక మాస్ మీడియం. ఇక్కడ చెప్పే విషయం చాలా త్వరగా జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ సినిమాలో ఉపన్యాసం లాగా, క్లాసులా చెప్తే జనాలు ఎవరు చూడరు. కాబట్టే అఖండ సినిమాలో ఇలాంటి వాటిని మిక్స్ చేసి కొన్ని అద్భుతమైన డైలాగులు రాసి సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా నేటి కాలం ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి కొన్ని ఫైట్స్ కొంచెం సినిమాటిక్గా దాన్ని తీసుకెళ్లారు. అందులో కొన్ని తప్పులైతే ఉన్నాయి. బోయపాటి శ్రీను రైటింగ్లో కావచ్చు, కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. అదే సమయంలో దీంట్లో ఉన్న కోర్ పాయింట్ గురించి కూడా మాట్లాడాలి. కోర్ పాయింట్ కావచ్చు, వాళ్ళ ఉద్దేశాన్ని కావచ్చు, ప్లస్ పాయింట్ని పక్కన పెట్టేసి కేవలం ఒక క్రింజ్ మెటీరియల్ అన్నట్టు దీన్ని పోర్ట్రే చేస్తూ రివ్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు.